మా మా పవన్ కళ్యాణ్ కూడా ఒక బుక్ లాంటి వాడే. ఆయన మూవీసే మాకు ఇన్స్పిరేషన్. ఆహా, ఎలానే? ఒక అమ్మాయిని ప్రేమిస్తే తన కోసం లైఫ్ లాంగ్ ఎదురు చూడొచ్చని, అది కూడా ప్రేమే అని తొలి ప్రేమతో చూపించాడు. ఇంట్లో చిన్న కొడుకులు దేనికి పనికిరారు అనే వాళ్ళకి వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని తమ్ముడు మూవీతో చూపించాడు. తోడబుట్టిన చెల్లిని అమ్మలా ఎలా చూసుకోవాలో అన్నవరంతో చూపించాడు. ఆల్రెడీ ఇంకో లాంగ్వేజ్ లో హిట్ అయిన మూవీని మళ్లీ రీమేక్ చేసి దానికన్నా పెద్ద హిట్ కొట్టొచ్చని ఖుషితో కల్ట్ క్లాసిక్ చేసి చూపించాడు. సమాజంలో జరిగే చెడుని గొంతెత్తి ప్రశ్నించాలని కెమెరామెన్ గంగతో రాంబాబులో చూపించాడు. అత్తిల్లు వదిలేసి వెళ్లిపోతే అదే ఇంట్లో కార్ డ్రైవర్ గా చేరి నానా తిప్పలు పడి మళ్లీ అత్తని తిరిగి తీసుకొచ్చి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే అని అత్తని దారితో చూపించాడమ్మా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇండస్ట్రీకి హిట్ లేక అల్లాడిపోతుంటే గబ్బర్ సింగ్ తో మళ్లీ ఇండస్ట్రీకి హిట్ ఇచ్చాడమ్మా మా పవన్ కళ్యాణ్. ఇవన్నీ ఆఫ్ స్క్రీన్ అమ్మా. ఆన్ స్క్రీన్ ఆయన చేసిన చెప్పాలంటే రాస్తే రామాయణం అంత బుక్ అవుతుంది, తీస్తే మహాభారతం అంత సీరియల్ అవుతుంది. దట్స్ ద పవర్